హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బట్ ఒకటి ఏంటంటే, నేను చుట్టి అని చెప్పేసి రీసెంట్లీ ఒక 5-6 మంత్ నుంచి నన్ను కంపెనీ ఏడిపిస్తుంది. ఫ్రెండ్స్, నాకు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మేబీ నన్ను ఒక 6 మంత్ నుంచి మా కంపెనీ ఏడిపిస్తుంది. ఎందుకంటే నాకు చుట్టి తోలేయట్లేదు, ఇంటికి పంపట్లేదు. ఇంటికాడ నాకు కొంచెం ఇల్లు కట్టుకోవడానికి ఒక 5 lakhs నేను లోన్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. బట్ కంపెనీ ఏం చెప్తుందంటే అది కూడా నాకు వేకెన్సీ తోలేయట్లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. అండ్ ఈ నెల లాస్ట్ 20 తారీఖు వరకు అలా తోలేయమంటే లేదు, చుట్టి నెల రోజులు కంపెనీ బంద్ చేసిందని చెప్పేసి మొన్న చెప్పిండు, బిఫోర్ చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట చెప్తుండు. 11వ నెల 4వ తారీఖు నా సివిల్ ఐడి మళ్ళీ రెన్యువల్ ఉన్నది. రెన్యువల్ ఉన్నాక తర్వాత ఏమవుతుందంటే నేను మళ్ళీ జనవరి దాకా కూడా నాకు వెళ్ళ రాకుండా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ జనవరి దానికి వెళ్ళకుంటే మా అమ్మకు పాన మంచి లేదు, ప్లస్ నాకు అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఆ పెద్ద ఇష్యూలో మా అమ్మకు పాన మంచి లేకపోతే నాకు ఇంటికి వెళ్ళిన ఫ్యామిలీ ప్రాబ్లం కొంచెం ఉన్నది. నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం నేను క్లియర్ కట్ చేసుకుందాం అనుకుంటున్నా. నాకు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, నన్ను నేటు కాకుండా నన్ను చాలా అంటే చాలా బాధ పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది. అసలు ఎందుకు ఇబ్బంది పెడుతుంది నాకు అర్థమవుతలేదు. అండ్ మళ్ళీ ప్లస్ మాకు ఫస్ట్ ఒక 5-6 నెంబర్స్ అంటే మేము టోటల్ 14-15 సూపర్వైజర్లో ఉంటుంటుంది. దాంట్లో నుంచి మైనస్ చేసేసి 14 అంటే ఒక 7 నెంబర్స్కు మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఇచ్చేసి దాంట్లో నుంచి మైనస్ చేసిండు. ఎలా 14 సూపర్వైజర్లకి నుంచి మైనస్ చేసి మాకు ఒక 7 నెంబర్ సూపర్వైజర్లను ఇచ్చేసి మమ్మల్ని ఎక్కడ కాకుండా బాధ పెడుతుంది కంపెనీ. చాలా అంటే చాలా ఇబ్బందులలో ఉన్నాం ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నాను. అది మన దగ్గర ఐకాల్ట్ కెమెరాలు లేవు, అండ్ మన దగ్గర గింబల్స్ ఏం లేవు ఫ్రెండ్స్. ఓన్లీ కెమెరాతో వీడియో రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ దయచేసి వీడియో పూర్తి చూసి మీరు వాచ్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఒకటి ఏంటంటే నాకు ఇప్పుడు మళ్ళీ నేను 11 నెలలు పోతే నాకు మంత్ 10లో కూడా నాకు చుట్టించిన ప్రాబ్లం లేదు. ఒక నెల ముందు నా సివిల్ ఐడి రిన్యూవల్ అయినా కూడా నాకు చాలా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళి మంచి మంచి వీడియోస్ నేను చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది చుట్టికి వెళ్ళడం అంటే. ఇది వీడియో పార్ట్ 2 కింద వస్తుంది ఫ్రెండ్స్. పార్ట్ 2, పార్ట్ 3 కింద వస్తుంది. ఓకేనా? ఎవరు బాధపడకండి. అండ్ మనకి ఇక్కడ ఏం ఎడిటర్ లేడు, ఏం లేడు. జెన్యూన్ మన వీడియో దీన్ని ఎలా రికార్డ్ చేస్తున్నానో అలా తీసుకెళ్ళి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటా. ఎందుకంటే మనకి ఎడిటింగ్ ఫేక్ వీడియోలు పెట్టడం నాకు రాదు. నేను ఏదన్నా జెన్యూన్గా మాట్లాడి జెన్యూన్గా అప్లోడ్ చేసుకుంటున్నాను వీడియోస్, అంతేగాని తప్ప నేను కంటెంట్లు వేరే వాళ్ళే వాడను. నాకు ఏది అవసరం లేదు. బట్ ఒకటి ఆ దేవుని నేను కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్, నాకైతే తొందరగా చుట్టి పాస్ కావాలని చెప్పేసి మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలపచ్చు. మరి ఈ వీడియోని ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమంది చూస్తారు అనేది మీ కామెంట్లలో నేను తెలుసుకుంటాను. బట్ ఒకటి ఏంటంటే డెఫినెట్లీ నేను 10వ నెల వరకైనా కూడా ఖచ్చితంగా ఇండియాలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 10వ నెల 9 తారీఖు 10 తారీఖు వరకు పోతుందంటే మ్యాక్సిమం కొంచెం నేను దసరా కన్నా అందపోతాను ఫ్రెండ్స్. అదొక ఓపు ఉన్నది. 8వ నెలలు వెళ్తా అనుకున్నది, అది ఓపు పోయింది. ఇప్పుడు 10వ నెల ఉంది, ఇంకా 2 నెలలు. ఈ 2 నెలలలోపు ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలి. మంచి ల్యాప్టాప్ తీసుకొని మనకి ఇంటికైనా తర్వాత వీడియోలు అన్నీ ఎడిటింగ్ చేస్తున్న చిన్న బిడ్డ ఉన్నది మా బావి. ఆమె మంచి చాలా వీడియోలు ఎడిట్ చేస్తుంది. ఫుల్ చదువుకున్నది, ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి నాకు కోడలు చేస్తే మేము నైట్ వీడియోలు చేసినా నాకు కోడలు మొత్తం చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతటితో మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరి మీరేమనుకుంటున్నారో, మీకు ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారో ఓకేనా? మొత్తం వీడియో వాచ్ చేయండి. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.